epic experience is something very, very, very beautiful in my life. ఎప్పుడు నాకు సెట్కి వెళ్తున్నట్టు వర్క్కి వెళ్తున్నట్టు ఏ రోజు నాకు అనిపించలేదు. మా ఎపిక్ డిస్కషన్స్ నుంచి, ఎపిక్ వర్క్షాప్స్ నుంచి, ఎపిక్ షూట్స్ వరకు కూడా ప్రతిసారి మా అందరు ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ సినిమాలో నాకు అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. ఐ థింక్ మేము కూడా మీ ఫ్రెండ్సే అన్నారు కదా. మీరు కూడా నా ఫ్రెండ్సే. థ్యాంక్ యూ. సో ఎపిక్ టీజర్ రిలీజ్ అయింది, మీరు అందరు చూడండి, చూసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు. సో ఈ సినిమాలో అజీమ్ గారితో, ఆదిత్య గారితో, ఆనంద్ గారితో పనిచేయడం చాలా చాలా మంచిగా అనిపించింది. సో అదే నేను ఏ రోజు వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎవ్రీ డే చాలా ఎక్సైటెడ్గా నేను సెట్కి వెళ్తుండే. ఆ కంఫర్ట్ చాలా వచ్చేసింది నాకు ఈ సెట్లో. మంచిగా ప్రాక్టీస్ చేస్తుండే మేము. సీన్ ఇంకెలా బాగా చేయొచ్చు, నువ్వెలా బాగా చేయగలుగుతావు, నేను ఎలా బాగా చేయగలుగుతాను. ఆ ప్రాక్టీస్లో మేమందరం చాలా క్లోజ్ అయిపోయినాము. దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎపిక్ ఎక్స్పీరియన్స్ మేడ్ సంథింగ్ ఎపిక్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. వైష్ణవి చైతన్య గారు చాలా బాగా పాడతారు కూడా. బేసిక్గా సంచారం కాదు పాడడానికి కాదు. సో లండన్లోనే ఎక్కువగా షూట్ చేశారు కదా, మొత్తం అంతా మోస్ట్లీ అక్కడే షూట్ చేశారు. సో ఏ ప్లేస్ మీకు బాగా నచ్చేసింది? బికాజ్ లండన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము లండన్లో 4 ప్లేసెస్లో షూట్ చేసినాము. ఓకే. బోర్న్మౌత్ అనే ప్లేస్ చాలా చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ ఇన్ లండన్లో, లైక్ ఓన్లీ లండన్. యా, బికాజ్ మా వాళ్ళందరూ ఆనందన్న మాట్లాడేటప్పుడు చెప్తారు. ప్లీజ్. అంతేనా? ఓకే. యూకేలో నచ్చిన ప్లేస్ చెప్పారు ఆవిడ. డెఫినెట్గా లండన్ మీరు వెళ్ళినప్పుడు మీరు అంతా రిలేటెడ్ అవుతారు అని చెప్పాను కదా.